పరారీలో ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతం రోజు రోజుకి ఒక మలుపు తిరుగుతోంది. ఈయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ కోరుతూ దాఖలు చేశారు. ఏంటంటే ఈవీఎం పాల్గొడుతున్నటువంటి సన్నివేశాలు తనది కాదని, తన ఫోటో మార్ఫింగ్ చేశారని, కాబట్టి దానికి బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే వైఎస్ఆర్సీపీ చెందినటువంటి అంబటి రాంబాబు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే కొంతమంది చెప్తోంది ఏంటంటే ఈవీఎం మిషన్లో త్రాచుపాము వెళ్ళిందని, ఓటర్ల నుంచి కాపాడటానికి ఈ త్రాచుపాముని తప్పించడానికి ఆ ఈవీఎం మిషన్ పాల్గొడుతుందని కొంతమంది దీని మీద ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఒక పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఈవీఎం మిషన్ ని పాల్గొట్టడం దారుణమైనటువంటి విషయం. అది ఎవరో కూడా సపోర్ట్ చేయరు, హర్షించరు. ఏది ఏమైనా ఈ పల్నాడు ప్రాంతంలో ఇది మాత్రం ఒక సంచలనం. ఇది చివరికి ఏ మలుపుకు చేరుతుంది, ఏ తీరానికి చేరుతుందని ప్రతి ఓటరు పల్నాడు ప్రాంతం